వెల్కమ్ బ్యాక్. వ్యాపారం అంటే మామూలు విషయం కాదు. ఎంతో నేర్పు ఓర్పు ఉండాలి. లౌక్యంగా నెట్టుకు రావాలి. కానీ ఇలాంటి గుణాలు మచ్చుకు ఒక్కటి కూడా లేని ఓ పెద్ద మనిషి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. పేరుకు ఆయన లిక్కర్ కింగ్. కానీ ఇప్పుడు సొంత కంపెనీయే ఆయన్ను చీకొడుతోంది. జీవితం అంటే విలాసం ఒక్కటే అనుకున్నది ది గ్రేట్ విజయ్ మాల్యా లిక్కర్ వరల్డ్ లో ఇప్పుడు ఒంటరివాడిగా మిగిలిపోయాడు. ఎంతో గొప్ప వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించిన జీవితం గాడి తప్పితే పతనం తప్పదు. హద్దు అదుపు లేకుండా విలాసాల్లో మునిగి తేలితే వ్యవస్థలే కాదు వ్యక్తులు కూడా కుప్పకూలిపోతారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యానే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు రాజభోగాలు అనుభవించి కన్ను మిన్ను తెలియకుండా వ్యవహరించిన విజయ్ మాల్యా సీన్ ఇప్పుడు మారిపోయింది. తాను సెల్యూట్ కొట్టించుకున్న చోటే ఇప్పుడు గెటౌట్ అంటూ చీత్కారం ఎదుర్కొంటున్నారు ది గ్రేట్ లిక్కర్ మ్యాన్ విజయ్ మాల్యా. ప్రపంచంలోనే టాప్ 3 స్పిరిట్స్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న యునైటెడ్ బ్యావరేజ్ గ్రూప్ విజయ్ మాల్యా ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. లిక్కర్ వ్యాపారానికే మారుపేరుగా నిలిచిన విజయ్ మాల్యా తన పతనానికి మార్గం తానే వేసుకున్నాడు. ఒక రకంగా ఇదంతా ఆయన స్వయంకృతాపరాధమే. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత అంటారు. విజయ్ మాల్యా కూడా అలాగే జరుగుతోంది. ఎవరైనా వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేయాలనుకుంటారు. కానీ విజయ్ మాల్యా ప్రపంచ స్థాయిలో ఉన్న తన కంపెనీని రోడ్డున పడేశారు. కంపెనీ ఎదుగుదలకు మాల్యా ఎంత కారణమో ఇప్పుడు అప్పుల ఊబిలో చిక్కుకుపోవడానికి కూడా అంతే కారణం. సిగ్నేచర్ లాంటి ప్రీమియం క్వాలిటీ లిక్కర్ నుంచి మొత్తం 22 వరకు బ్రాండ్లు ఈ గ్రూప్ సొంతం. ఇంతటి లిక్కర్ సామ్రాజ్యానికి కింగ్ విజయ్ మాల్యా. ఇవి కాక కింగ్ ఫిషర్ బీర్, ఈ పేరు మీదే ఎయిర్లైన్స్, మాల్యా హాస్పిటల్స్, ఇలా ఎన్నో ఈయన సామ్రాజ్యంలో భాగం. ఎంత ఉన్నా ఏం లాభం? విలాస జీవితమే ఆయన్ను ఆయన కంపెనీలను నిండా ముంచేసింది. ఒకప్పుడు లిక్కర్ వ్యాపారంలో చక్రం తిప్పిన విజయ్ మాల్యా ఇప్పుడు యూబీ గ్రూప్ మెట్లెక్కడానికి కూడా అర్హత కోల్పోయారు. ఇప్పటి వరకు మిమ్మల్ని భరించింది చాలు, ఇక తప్పుకోనట్టు గెంటేసేందుకు సిద్ధమైంది యూబీ గ్రూప్. జలసాలకు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి ఉన్నదంతా ఊడ్చేసిన విజయ్ మాల్యా ఖాతాలో ఇప్పటికీ వేల కోట్ల రూపాయల అప్పు ఉంది. బ్యాంకుల నుంచి తీసుకువచ్చిన రుణం తిరిగి చెల్లించటం ఈయన చరిత్రలోనే లేదు. అందుకే దేశంలోని అతిపెద్ద ఎగవేతదారుళ్ల జాబితాలో మాల్యా పేరు మొదటి స్థానంలో ఉంటుంది. కళ్ల ముందే తన కంపెనీలు దివాళా తీస్తున్నా మాల్యాకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. అందమైన భామలతో స్విమ్మింగ్ పూల్లో గడపడానికి కేటాయించినంత సమయం కూడా కంపెనీని చక్కదిద్దటంపై పెట్టలేదు. అందుకే ఒకప్పుడు కింగ్ గా బతికిన వ్యక్తే ఇప్పుడు అప్పుల ఊబిలో కొట్టుకుపోతున్నాడు. మాల్యా ఎంత వేగంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించారో అంతే వేగంగా పతనాన్ని కూడా చవిచూశారు. విలాసాలకే జీవితాన్ని అంకితం చేసి చివరకు నడి రోడ్డుపై పడ్డారు. యూబీ గ్రూప్ చైర్మన్ పదవి కూడా పోతే ఇక మాల్యా వ్యాపార జీవితంలో చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. విజయ్ మాల్యా వ్యాపార సామ్రాజ్యం పునాదులు కదలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కింగ్ ఫిషర్ క్యాలెండర్ల కోసమే కోట్ల రూపాయలు తగలేసేవాడు మాల్యా. బికినీ భామలు, నెరిసిన గడ్డంతో ఈయన, ఇలాంటి సరదాల కోసమే ఉన్నదంతా ఊడ్చేసిన చరిత్ర ఈ పెద్ద మనిషి సొంతం. ఫార్ములా 1 రేస్, IPL క్రికెట్ మ్యాచ్లు అంటూ కోట్లు వదిలించుకున్న మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ రెక్కలు కూడా స్వయంగా విరిచేశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ను గాడిన పెట్టేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. న్యూ ఇయర్ క్యాలెండర్లు, మోడల్స్ తో కలిసి ఫోటోషూట్, వీటికే మాల్యా ప్రయారిటీ ఇచ్చారు. ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ను దిగజార్చాడు విజయ్ మాల్యా. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో బ్యాంకుల నుంచి మాల్యా ఎప్పటిముప్పటిగా రుణాలు తీసుకున్నాడు. 17 బ్యాంకుల నుంచి దాదాపు 7,000 కోట్ల రూపాయలు అప్పుగా పొందాడు. అయితే ఒక్క బ్యాంకు కూడా మాల్యా తిరిగి లోన్ చెల్లించలేదు. రుణాలు తిరిగి చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి తెస్తే ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా మారిపోయాడు. చివరకు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆపరేటింగ్ లైసెన్సులు కూడా రద్దయ్యాయి. ఇక అప్పులిచ్చే నాదుడే లేక
అన్ని దారులు మూసుకుపోవడంతో యునైటెడ్ స్పిరిట్ లో 55% వాటాను బ్రిటన్ కు చెందిన లిక్కర్ కంపెనీ డియోజియోకు అమ్మేశాడు మాల్యా. అలా సమకూర్చుకున్న నిధులనైనా సక్రమంగా వినియోగించుకున్నాడా అంటే అది లేదు. గ్రూపు కంపెనీల్లో మేజర్ షేర్ అమ్ముకున్న తర్వాత కూడా మాల్యాలో మార్పు రాలేదు. మాల్యా కొరకరాని కొయ్యగా మారడంతో ఆయన్ను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది డియోజియో సంస్థ. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తో పాటు యూబీ గ్రూప్ సంస్థలకు కోట్ల రూపాయలను అక్రమంగా తరలించినట్లు తేలడంతో ఆయన్ను చైర్మన్, డైరెక్టర్ హోదా నుంచి తప్పించేందుకు చర్యలు ప్రారంభించింది. అయితే ఉన్న పరువు పోయి రోడ్డున పడ్డాక కూడా మాల్యా తన అతి తెలివిని ప్రదర్శించడం మానుకోలేదు. చైర్మన్ పదవి నుంచి తనను తప్పించే అధికారం కేవలం కంపెనీ వాటాదారులకు మాత్రమే ఉంటుందని వాదిస్తున్నారు మాల్యా. డియోజియో కంపెనీ తన నిర్ణయాన్ని అమలుపరిస్తే మాత్రం మాల్యా చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే. అదే జరిగితే ఆయన పతనం సంపూర్ణమవుతుంది. విజయ్ మాల్యా వ్యాపార పుస్తకంలో ప్రతి పేజీ వివాదమే. విలాసాలు, జల్సాలతో మాల్యా ఎంత సుఖపడ్డారో తెలియదు గాని యూబీ గ్రూప్ మాత్రం తీవ్ర మూల్యాన్నే చెల్లించుకుంది. లిక్కర్ కిక్కుతో వ్యాపార సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేశాడు విజయ్ మాల్యా. ఈయన లైఫ్ నుంచి ఒకటి మాత్రం నేర్చుకోవచ్చు: వ్యాపారి ఎలా ఉండకూడదో, వ్యాపారం ఎలా చెయ్యకూడదో.